అసలు హ్యూమన్స్ సడన్గా మాయమైపోతే ఈ ప్రపంచం ఏమైపోతుంది అని ఏం కాదు. ఏమవుతుందో తెలుసా? కొన్ని గంటల్లోనే ఆకాశంలో తిరుగుతున్న ఈ ప్లేన్స్ అన్నీ క్రాష్ అయిపోతాయి. ఎందుకంటే మనుషులు లేరు కాబట్టి. భూమి మీద తిరుగుతున్న ఈ ట్రైన్స్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, అన్నీ ఆగిపోతాయి. ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో గోల చేస్తూ అన్నీ సైలెంట్ అయిపోతాయి. మ్యాక్సిమం జస్ట్ ఒక్క వీక్లో మనం కట్టుకున్న ఈ సబ్వేస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ వాటర్తో ఫ్లడ్ అయిపోతాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ ఉండదు కదా. దానివల్ల ఏవైతే స్ట్రీట్స్ ఉన్నాయో ఇవన్నీ ష్రింక్ అయిపోతాయి. మ్యాక్సిమం జస్ట్ 1 ఇయర్లో ఈ అందమైన ప్రపంచం ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని అడవి తినేస్తుంది. వైల్డ్ లైఫ్ అవి ఏం చెప్తాయంటే ఇది ఒకప్పుడు మాది, ఇప్పుడు మళ్ళీ మాదే అన్నట్టు. ఇవన్నీ పక్కన పెడితే ఒక 50 ఇయర్స్ మ్యాక్సిమం తర్వాత ఫారెస్ట్ మొత్తాన్ని తినేస్తుంది. మన సిటీస్ని మనం ఏవైతే కట్టడాలనుకున్నామో వీటిలన్నిటిని. కానీ మ్యాక్సిమం ఒక 500 ఇయర్స్లోనే మనిషి కట్టిన మ్యాన్ మేడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఎందుకంటే వాటి టైం అయిపోతుంది కాబట్టి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఒక్కటి మాత్రం వీళ్ళు మమ్మల్ని క్రియేట్ చేశారు అని ఉంటాయి. అవేంటో తెలుసా? స్పేస్లో ఉన్న శాటిలైట్స్. ఎందుకంటే అవి ఎర్త్ ఆకర్షణ శక్తి ప్రకారం అలా తిరుగుతూనే ఉంటాయి. అవి మాత్రమే ఒక గోస్టీ రిమైండర్ ఇక్కడ ఒకప్పుడు మనుషులు ఉండేవారు అని. మళ్ళీ నెక్స్ట్ మానవ జాతి ఈ లెవెల్కి లేదా ఇంతకన్నా గొప్పగా అయిన తర్వాత అవి మాత్రం కనబడతాయి ఫస్ట్. ఎప్పుడు వాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఏదైనా ప్రూవ్ చేయగలిగితే. ఏంటి? అంతరిక్షం వరకు వెళ్ళి నేచర్ మూవ్స్ ఆన్, ఎర్త్ హీల్ అయిపోతుంది. అది ప్రూవ్ చేస్తుంది నేచర్ మూవ్ ఆన్ అవుతుంది అని, మనం ఉన్నా లేకపోయినా.